నమస్తే. ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లా స్థానికంగా జడ్చర్ల నియోజకవర్గం బాల్నగర్ మండల్ స్థానికంగా నేరెళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే స్థానికంగా నిన్న సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో పెద్ద ఎత్తున గ్రామం సంబంధించి ఏదైతే 1 ఎకరా 20 గుంటల భూమి గ్రామానికి సంబంధించిన భూమి, సో స్థానిక సర్పంచ్ ఏదైతే జమీర్ పాషా ఆయన ఆక్యుపై చేశాడని చెప్పేసి అనేక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మొన్న డైరెక్ట్గా ఎంపీడీఓ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని ధర్నా కూడా చేసే ప్రయత్నం చేశారు గ్రామస్తులు. మరి వాస్తవంగా ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎలిగేషన్స్? ఆయన ఆక్యుపై చేసిన ల్యాండ్ కూడా ఈ పక్కనే కనిపిస్తూ ఉంది. మరి ఆయన పైన వస్తున్న ఆరోపణలు ఏంటివి, అవి ఆరోపణల వాస్తవాల తెలుసుకుందామని గ్రామంలోని క్షేత్రస్థాయిలోకి వచ్చాము. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖలీల్ కావచ్చు, అదేవిధంగా సుధాకర్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా సురేందర్ కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున ఉన్నారు. మరి వారందరి మాటల్లో వాస్తవాలు ఏంటిదనేది స్థానికంగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, అధికారులకు తెలిపే ప్రయత్నంలో భాగం ఈరోజు విలేజ్లకు రావడం జరిగింది. మరి వారి మాటల్లో వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా, మీరు మాట్లాడతారా ఫస్ట్? సో ఏంది ప్రధానంగా గ్రామంలో ఈ జరుగుతున్న ఇష్యూస్ ఏంటివి? గ్రామంలో జరిగేది ఏంటంటే 42 సర్వే నెంబరు 82 గవర్నమెంట్ స్థలం కొన్నది. 82 నుంచి మొన్న 23 వరకు కూడా గవర్నమెంట్కే ఉన్నది స్థలం. బీసీ కాలనీ కింద కేటాయించింది ఉంది. దానికి ఏం చేసిరంటే దొంగ కాయిదాలు, కోర్టుకెళ్ళి ఒక ఆర్డర్ కాపీ చూపిస్తాడు. కోర్టులో ఒక కేసు వేసినప్పుడు, జమీర్ పాషా ఒక కోర్టులో కేసు వేసినప్పుడు దానికి సంబంధించి ఆ పొలం ఎవరిది, ఫస్ట్ ఎవరిది, గవర్నమెంట్ అన్నప్పుడు ఎంఆర్ఓ కూడా అటెండ్ అవుతారు కోర్టుకు. గవర్నమెంట్ స్థలం అట్లా ఇయ్యమని చెప్పి ఎంఆర్ఓకి చేసిండా, ఎండిఓకి చేసిరా, ఎవరు చేసి మాకు సంబంధం లేదు. మా బీసీ కాలనీ ఎకరా 20 గుంటల రూపాయలు, ఎకరా 20 గుంటల ల్యాండ్ మాకు కావాలి. దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. దాని మీద ఏ దానికైనా సిద్ధం. నీవేం చేస్తావు? ఒక్కరోజు ఏమంటున్నావు, వాళ్ళకి అంటున్నావు, ఒకరోజు నీదేముందిరా అంటావు. ఎవరు నీకు సర్పంచ్ చేసినాం, మీ భార్యకు సర్పంచ్ ఓట్లు వేసినాము. ఒక సర్పంచ్ భర్త అయ్యి నువ్వు అరాచంగా ఎవరు చూస్తే వాళ్ళు గల్లబట్టి ఇప్పటికే 4గురికి కొట్టినవు, ప్రతి ఒక్కరికి టార్చర్ చేస్తున్నావు, ఒకరొకరికి ఫోన్లు చేస్తావు. నువ్వు ఆయననే కొడుతున్నాడా? ఆయననే కొట్టి మా తాన వీడియో ఉంది, రికార్డు ఉంది. పోలీసు వాళ్ళకు కూడా ఇచ్చినాము, ఎంఆర్ఓకి చూపించినాము, ఎండి ఆఫీసర్ కూడా కంప్లైంట్, ఎమ్మెల్యేకి కూడా చూపించినాం. ఏమంటున్నారు మరి? ఎవరు ఎమ్మెల్యే సార్ ఏమంటూ 2 రోజులు సీఎం ప్రోగ్రామ్ ఉంది, 2 రోజులు ఆగండి, మీరు 2 రోజుల తర్వాత చేత మా పని అని చెప్పి ఎమ్మెల్యే సార్ చెప్పిండు. అంటే ల్యాండ్ గురించి అడుగుతా ఉంటే దాడి చేస్తా ఉన్నాడా? ఇట్లా ల్యాండ్ గురించి కాదు, ఏది అడిగినా, ప్రతి విషయం ఏది అడిగినా సరే ఆయన చెప్పిందే చెప్పు. ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ అని లేదు, మనము ఊర్లో ఉన్నాం, మనం ఒక కుటుంబం లాగా ఉన్నాం. అట్లే ఉందామని మేము ప్రయత్నం చేస్తే 4 మనుషులు కలిసి వీలే చేస్తున్నారు, వాళ్ళకి ఏది లేక చేస్తున్నారు అని ఇది చేస్తున్నాం. మేమేం చేసినాం అనేది మాకు ప్రూఫ్ కావాలి. ఒకటి, మాకు ఎందుకు కొడుతున్నావు? ఈ రోజే నువ్వు 5 నెలల సర్పంచ్కే ఇప్పటికీ 4 కొట్టినావు, నెలకొకరిని కొడుతున్నావు. నువ్వు 5 సంవత్సరాల మాకు జరిగే హామీ జరుగుతుంది. అందుకే నేనేమన్నా, నీవే ఎకరన్నర పొలం కబ్జా చేసుకొని, నీవే గవర్నమెంట్ ల్యాండ్ ఎకరన్నర పొలం నీ పేర చేసుకొని మరి మీరుకెళ్ళి ఆచారం చేస్తుండు, మాకు హాని దాడి చేస్తుండు. సో ప్రధానంగా మీరు ఏదైతే అలిగేషన్ చేస్తూ ఉన్నారో, దాడి కావచ్చు ల్యాండ్, దాని గురించి నేను ప్రత్యక్షంగా ఆయన ఫోన్లో కాంటాక్ట్ అయితే ఏదైతే పార్టీ మారినందుకు నా పైన కాంగ్రెస్ పార్టీ తరఫున అది ఒక్క నిమిషం సార్, పార్టీలు అందరు మారిర్రు. అంటే మామూలుగా మినిస్టర్ కూడా మారిర్రు, సీఎం కూడా మారిండు. ఇవాళ కేసీఆర్ కూడా టీడీపీలు ఉండే, టీడీపీలోకి వెళ్ళి ఆయన పార్టీ తీసిండు. అట్లా నీకు విలేజ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, లేకపోతే మండల్ ఉన్నాడు, మండలికి వెళ్ళి జడ్చర్ల కాన్సెన్స్ ఉంది. ఎవరన్నా నీకు ఫోన్ చేసి నువ్వు ఒక టీఆర్ఎస్ సర్పంచ్ మా కాంగ్రెస్ పార్టీలకు రమ్మని ఎవరు పిలిచిరు మీకు? అది ఒక మాకు డీటెయిల్స్ ఏంటి, ఒకటి ప్రూఫ్ చేయండి మీరు. అది ఒకటి. ఇంకోటి, స్థానిక ఎమ్మెల్యే మన జలంపని అనంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఎమ్మెల్యే తానికి పోయినావు నువ్వు. ఎమ్మెల్యే దానికి పోతే నీ నుంచి కాదు, నువ్వు వద్దు మాకు అని చెప్పి నీకు వద్దంటారు. పార్టీలకి కలిసాడు, నేను పార్టీలో మారుతా అని చెప్పేసి అడిగినా కూడా వద్దన్నారు. ఆయన కూడా వద్దన్నారు. ఆయన వస్తే మాకు పార్టీ వద్దు సార్ అని కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినాము. ఆయన అయితే మాకు కాంగ్రెస్లోకి వద్దు సార్, ఆయన వస్తే మేము టీఆర్ఎస్లోకి పోతామన్నాం. అది కాకపోతే ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక మన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మల్లురవి సార్ దానికి ఇంటికి కూడా పోయినాం. అది కూడా డీటెయిల్స్ ఉన్నాయి. నాకు నిన్ననే ఫోన్ కాల్ వచ్చింది. మీకన్నా ముందు నాకు వేరే ఆయన ఫోన్ కాల్ చేసిండు, చంద్రశేఖర్ అని మల్లురవి సార్ దానికి తండ్రి కొడుకులు అడిగి పోయిర్రు. ఎందుకు పోయినావు నువ్వు ఒక మీడియా నువ్వు కరెక్ట్ రాసేది ఉంటే ఒక స్థానికంగా నువ్వు కరెక్ట్ చేస్తావు. నువ్వు పోయి టీఆర్ఎస్కు కాంగ్రెస్కు అక్కడ అనంత్ రెడ్డికి, ఇక్కడ లక్ష్మారెడ్డికి, ఇక్కడ పార్టీ లీడర్లకు వీళ్ళకి ఎందుకు బదలాం చేస్తున్నావు అని అంటున్నా. నీ డ్యూటీ ఏంది? నీకు హోదా ఇచ్చిన మేము గౌరవంగా మేము ఓట్లేసి, సరే నేను వేయకుండొచ్చు,
ఊరు మొత్తం వేస్తేనే నీకు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఏదో ఎలక్షన్లు వస్తే ఓట్లు వేపిస్తే ఆయనకు అవసరం లేదు కదా. ఇప్పుడు అవసరం లేదు కదా. పార్టీ అధికారంలో ఉంది. మేము అది ఈయన వస్తే ఆయన లేదు, డిమాండ్ మన ఆయన చేసే అవకాశాలు ముందరికి రా. ఆయన చేసేది అది. మొన్న డిసెంబర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. ఓటమి గెలుపు సహజము. సమీనా జమీర్ పాషా గారు గెలవడం జరిగింది. మేము ఓడిపోయిన కొత్తలా ఎవరికైనా ప్రెస్టేజ్ ఉంటుంది, కోపాలు తాపాలు ఉంటాయి. ఒక 2 నెలల తర్వాత అందరము ఆయన ఎలాంటి అభివృద్ధి చేసినా అని సహకరించినాము. ఇదే విషయంలో మా సమీనా జమీర్ పాషా గారు మార్చి నెలలో చుట్టుపక్కల గ్రామానికి ఉన్న గ్రామకంట పొలం అంట అని చెప్పి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మార్చి నెలలో కొలవడం జరిగింది. నీకు వాళ్ళకు భయభ్రాంతులు చేయడం, నీ పొలంలో 2 గుంటలు ఎక్కువ ఉంది, 3 గుంటలు ఎక్కువ ఉంది అంటే భయభ్రాంతులను ప్రజలను చేసి వాళ్ళని నానా తిప్పలు పెట్టడం జరుగుతుంది. అదే 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 ఓదల గ్రామ పంచాయతీకి 1985లో ప్రభుత్వం కేటాయించిన భూమిని నీవు సర్పంచ్ కాబట్టి ప్రజల తరపున అట్టి పొలాన్ని ప్రజలకు అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి సర్పంచ్ అనే ఒక పెద్ద మనిషి లాగా ఉండాలి. ప్రతి దానికి నోరు ఎక్కువ చేసుకొని సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ పెడితే డిలీట్ చేయడం జరుగుతుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజా సమస్యలు ఒక వాట్సాప్ ద్వారా తెలియజేస్తూ ప్రజలు నీళ్లు లేవంటని, మురికి కాలాలు వస్తున్నాయి, లైట్ లేవంటని, దీన్ని ఎంతవరకు అంటని. ఎందుకంటే అడ్మిన్ ఉన్నంత మాత్రాన సమస్యని డిలీట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక సర్పంచ్ నీకే మంచి పేరు వస్తుంది. 42 సర్వే నెంబర్ 13 ఎకరాలు ఉంది. 13 ఎకరాలలో వాళ్ళకి లేని ఇబ్బంది నీకెందుకు వస్తున్నారో ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను నేను. 13 ఎకరాల మిగతా వాళ్ళు ఎందుకు ఆప్ చేశారు? ఇప్పుడు ఒకటే 1 ఎకరా 2 గుంటలే కొనట్లేదు, మొత్తం కలుస్తారు. ఎవరు వాళ్ళకి తీసేసుకుంటే అనే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. ఇది నీవే ముందుండి ఎలక్షన్ హామీల్లో కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా నేను తీసి ఇస్తాను, ప్రభుత్వం దూరం కొట్లాడతాను అని చెప్పి అదే డిమాండ్ నువ్వు నీకే మంచి పేరు వస్తానని ప్రధానంగా కోరుతున్నాను. సార్ ఎలక్షన్ ఈయన ఒక్కడు వస్తున్నాను, స్టేట్ మొత్తం మళ్ళీ అధికారంలోకి వస్తాను కూడా ఈయన పెద్ద ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏం అవసరం అండి ఈయన రావడం? మేము విలేజ్లో ఇది అడగడం వల్ల నేను కాంగ్రెస్లోకి రావంటే సేమ్ తనుకో కలుసు మేము కాదలేము. కానీ ఎకర పొలం గుంజు ఎకర 20 గుంటలు మీరు ఒక్కసారి విలేజ్లోకి పోయి చూడండి ఎన్ని ఎట్లు ఉన్నాయి. బాత్రూమ్ల కంటే అధ్వానం ఉన్నాయి బీసీ వాడల. ఇవి వస్తాయి కదా, అందరికి అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ ఎకరా 20 గుంటలు ఈయన అనేది ఎప్పుడు ఆక్రమణకి ఎప్పుడు 82 నుంచి బిడే ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో ఈయన కబ్జా చేసుకొని పంటలు వేస్తున్నాడు ఇయర్ దీంట్లో. మరి పంటలు వేస్తుంటే మీరు గ్రామస్తులు ఇంతవరకు ఇదే ఉంది. గ్రామస్తులు ఎవరు ఈయన ఒక అది రీసెంట్ గ్రామ పంచాయతీలు గల్ల పట్టుకొని కొట్టిండు. అది కూడా మేము ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చినాం. ఎప్పుడు ఇది సంఘటన రీసెంట్ 1 వీక్ కూడా కాలేదు. రీసెంట్ మొన్న కంప్లైంట్ ఇచ్చినాం. ఎస్ఐ కూడా ఏమంటుంటే సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మేము ఆయన బిజీలో ఉన్నాం, తర్వాత మాట్లాడదాం అని అంటుండే. రీసెంట్ కంప్లైంట్ ఉంది. ఎన్ని రోజులు ఇట్లా చెప్పండి? అట్లా ఇంతకు ముందు కూడా ఇదే మన భూపాలు కానీ ఇదే యాదాయ కానీ ఆయన చనిపోయిండు కానీ ఇగో ఇక్కడ ఉన్నాడు యాదాయ అడగండి మీరు. యాదాయ కొట్టిరు ఇదే పొలం 6-7 సంవత్సరాలు అయిందా? ఆ రోజు పోరాటం చేస్తూనే ఉన్నాం. సర్పంచ్ పవర్ వచ్చిందని చెప్పి అందరికీ ఏమైనా చేసి చేసుకోవాలని చూస్తున్నాం. మీరు ఒకసారి పొలం మీదకి పెట్టండి, మీడియా పెట్టండి. ఇప్పుడు గుండెడు వెంకరెడ్డి విఆర్ ఉండే అయితే ఆర్డర్ వచ్చింది ఇక్కడ అమీర్ ఇక్కడ మనము అలింపాష వాళ్ళు అమీరు దానికి సర్వే చేసాం వచ్చారు. అయితే మీ ఊరందరూ వచ్చినాం. వచ్చి కానీ గడపడ అయితే 4 గంటలకు సర్వే వాళ్ళందరూ పోలీసు వాళ్ళు కూడా వచ్చారు అనుకుంటా. వచ్చినాక మేము అక్కడ ఉన్నాం అందరం. మేము లేవము పొలం మాకు కావాలి, మేము ఇండ్లు లేవు అవి లేవు అనుకుంటే మేము వస్తుంటే వాళ్ళు దుబ్బిరు. యాదాయని చనిపోయిండు, ఆయన నరసింహ చనిపోయిండు, మల్లేష్ నేను భూపాలు అందరూ మంది మాకు అందరూ దెబ్బ తాకినాయి. అంటే మీరు గ్రామం తరపున వెళ్ళారు? గ్రామం తరపున మీకు వ్యక్తిగతంగా కాదు గ్రామం మాకు బీసీల అసలు మా తాన కాలంలో లేవు. బీసీలు ఎస్సీలకు ఉన్నాయి అంత అప్పుడు ఇది ఇచ్చిరా అది ఇచ్చిరా అని బీసీలకు లేవు కాబట్టి కావాలని బీసీ కావాలని పేరు పెట్టాము. ఇలా అప్పుడు పోతే మనం గడబడ అయింది, పెద్ద గడబడ దుబ్బుకులాట అయింది, కొట్టుకున్నారు ఎవరు గడబడ అయింది. అప్పుడు అప్పటి నుంచి లక్ష్మీరెడ్డి సార్ అది అడిగిన మాయంతానికి 5-6 సార్లు లక్ష్మీరెడ్డి సార్ పోయినాం. పొలం విడిచిపెట్టిండు, ఎందుకు గడబడ అందరూ కొత్త అన్నారు, మీరు వేరుతో అనిపిస్తా అని చెప్పిండు. ఆయన అప్పుడు ఓడిపోయిండు. ఇప్పిండు అంటే ఎలక్షన్ ముందల చెప్పాడు అది కాదు అంతకు మధ్యలోనే అయితే ఏమైందంటే ఈ జమీర్ పాషా సర్పంచ్ క్యాండిడేట్ చేసేటప్పుడు ఈయన సర్పంచ్ అయ్యేటప్పుడు ఆయన వచ్చిండు. వస్తే ఒకటే పార్టీలు ఇద్దరు ఎందుకు కానీ ఈయనకు సర్పంచ్ ఏకగ్రహం చేసాము. ఆయన కోపం నెంబర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు కోపం నెంబర్ ఇచ్చినప్పుడు ఈ స్థల విషయంలో మాట్లాడుతుంటే మేము మళ్ళీ ఇప్పుడు కూడా గడబడికి వచ్చి మేము అందరం ఊళ్ళో అందరం వచ్చి ఏం చెప్పిండు సార్ అంటే భూకి ఎందుకు వీగిలాడతారా మీరు ఒక పార్టీ వాళ్ళు యానన్న ఇప్పిన పట్టు అన్నాడు. మేము కాముకున్నాం. నిన్న మొన్న మధ్యలో జాగా లేవు కదా సార్. ఈ ఎమ్మెల్యే సాబ్ దానికి ప్లాట్లు పోయినట్టు ఎవరు మన బీసీలు అందరూ కలిసి పోతే ఇంతకుముందు ఇచ్చిన జాగా ఉందంటే గీని ఉందని చెప్పి జాగా కాడికి వచ్చారు. ఇంతే
అంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చే ఎప్పుడు ఇచ్చింది? 82లో 82లో ఇచ్చింది. దాని తర్వాత అది ప్రభుత్వంలోనే ఉన్నది. కాకపోతే మధ్యలో ఈ జమీర్ పాషా ఎంటర్ అయిపోయి ఈయన పేరు మీద చేసుకున్నాడు, సాగు చేస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, నా పేరు సుధాకర్ గౌడ్ అండి. నేను మాజీ వార్డు మెంబర్ను. గతంలో అంటే 82, 84లో ఎమ్మెల్యే శంకర్ మాకు అప్పట్లో మాకు కాన్స్టిట్యున్సీ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ ఉండే. షాద్నగర్ కాన్స్టిట్యున్సీ ఎవరు శంకర్రావు ఎమ్మెల్యేగా గెలిచిండు కాంగ్రెస్ పేటలో. శంకర్రావు ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు ఆయన వేసిన మా ఊర్లో తాగడానికి నీరు సమస్య ఉందని చెప్తే వచ్చి ఒక బోర్ వేయడం జరిగింది. అప్పుడు ఇగో ఈ పక్కన ఈ 38 సర్వే నెంబర్లో 4 ఎకరాల 20 గుంటలు ఈ ల్యాండ్ ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం జరిగింది. దానితో పాటు 42 సర్వే నెంబర్లో తమ చూడండి, మేము ఓన్లీ నోటి ఆరోపణ కాదు, మాది రికార్డుతో చూపిస్తాం మీకు. 42 సర్వే నెంబర్లో 1 ఎకరా 20 గుంటల పొలము అప్పట్లో గవర్నమెంట్ అదే శంకర్రావు పీరియడ్లోనే కేటాయించడం జరిగింది. మేము ఈ రికార్డు తీసుకెళ్ళి గతంలో ఇంతకుముందు పెద్దలు మా గ్రామస్తులు యాదవ్ గారు చెప్పినట్టు కూడా అప్పట్లో ఆ టైం నుంచి 82 నుంచి మొత్తం పడా ఉన్నది ఈ పొలము. ఊళ్ళో ఇక్కడ వచ్చి ఎర్రమట్టి అది తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇటు నుంచి ఇక్కడ సాగు పొలాలు ఉన్నాయి, ఆ పొలాలకు వెళ్ళేవాళ్ళు 20 రూపాయలు కూడా. అట్లే బిడిగా అట్లే ఉంది కదా, మనకు అనుకూలమైన గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా సహకరిస్తున్నాడు కదా, చూద్దాం ఇంకా నెక్స్ట్ మనకు న్యాయం జరగకపోతుందా, ఎప్పుడో ఒకసారి న్యాయం చేస్తుందా అని చెప్పి మా పోరాటం మేము చేస్తూనే ఉన్నాం. అందులో ఏమైంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 15 సంవత్సరాలు. లక్ష్మీరెడ్డి గారు ఉండి ఏమన్నాడు, ఆ లక్ష్మీరెడ్డి సార్తో కూడా నేను ఫేస్ కూర్చొని నేను మాట్లాడతా. సార్ నాకు ఎప్పుడు జరిగింది, అప్పట్లో ఉన్న ఖలీల్ సర్పంచ్ గారు కూడా చెప్పడం ఏం చెప్పినంటే, ఖలీల్ గారు మీకు మీ విలేజ్ అభివృద్ధి కొరకు ఇంకా ఏ విషయం పైన రాండి, నేను నిధులు ఇస్తాను మీకు, దాని గురించి వదిలేయండి, దాన్ని ముట్టుకోకుండా దానికి బదులు ఇంకేమైనా ప్లేస్ ఇప్పిస్తా అంటే. అలాంటప్పుడు అంటే ఆయన మాటకు అర్థమైంది ఇది గవర్నమెంట్ పొలమే, ఆయన కబ్జా చేసుకున్నాడు, మీకు ఇంకో తాను ఇప్పిస్తానని అర్థమే కదా. సరే సరే సార్ ఇది కాకపోయినా మాకు ఇల్లు కట్టుకుని స్థలాలు కావాలి, మీ ఎక్కడికి ఓకే అని చెప్పి సరే వాళ్ళు వచ్చేది లేదు, మాకు చూపించేది లేదు, ఉన్నది మాకు ఇచ్చేది లేదు. మరి ఎట్లా మాకు న్యాయం ఎవరు చేయాలి? మరి తీసుకునేది గవర్నమెంటే. మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ సమస్య మీద ఎంఆర్ఓని కావచ్చు, ఆర్ఐని కావచ్చు, ఎమ్మెల్యే గారిని కావచ్చు, మరి ప్రజావాణి కూడా వెళ్ళినట్టు. ప్రజావానికి వెళ్ళాము సార్, ఏమంటా ఉన్నారు? మేము ప్రజావానికి వెళ్ళినాము. ఎమ్మెల్యే గారికి వెళ్తే ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. రిషుల్ కూడా జిల్లా కలెక్టర్ మేడం ఇవ్వడం జరిగింది. మేము మేడం దగ్గరికి వెళ్తే మా ఎమ్మెల్యే గారి ముందే మాకు జిల్లా కలెక్టర్ ఏమని మాట ఇచ్చిందంటే, చామర్లకు పిలుచుకొని మమ్మల్ని పిలుచుకొని, బాబు మేము మీ ఎమ్మెల్యే గారు మాకు ఇప్పిండు, నేను కూడా చెక్ చేసిన, గవర్నమెంట్ ల్యాండే ఉంది, ప్రభుత్వ భూమి ఉంది. ఒక వారంలో నేను ఆల్రెడీ ఇప్పటికే నిన్న ఆర్డీఓకు తహసీల్దార్కి మెయిల్ పంపించిన. వాళ్ళు వారం రోజుల్లో వచ్చి ఎంక్వైరీ చేసి సర్వే చేసి పంచనామా చేసి అక్కడ బోర్డు పాతి వస్తారు, మీకు ఇబ్బంది ఏం లేదు, మీ ల్యాండ్ మీకు వస్తుందని హామీ ఇవ్వడం జరిగింది. సో గ్రామానికి అప్పగిస్తామని చెప్పారు. గ్రామానికి అప్పగిస్తామని చెప్పడం జిల్లా కలెక్టర్ గారు చెప్పినప్పుడు మేము నమ్ముతా కదా ప్రజలు. మరి భౌతిక దాడులు ఎందుకు జరుగుతాయి? భౌతిక దాడులు ఎందుకు అవుతున్నాయంటే, గతంలో ఇప్పుడు మా ఊర్లో హనుమాన్ టెంపుల్ చిన్నగా ఉండే సార్ అన్న, హనుమాన్ టెంపుల్ చిన్నగా ఉంటే ఎవరు అర్ఫత్ అనే ఒక వ్యక్తి వచ్చి ఒక 5 ఎకరాల పొలం మా ఊర్లో వెంచర్ చేయడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళాము, అన్న మా ఊర్లో మీరు వెంచర్ చేస్తారు కదా, మేము టెంపుల్ ముంగలు పెట్టుకున్నాము, తన దగ్గర పెద్ద పెద్ద నాయకులు దాతలు ఎవరు లేరు, మేమంతా చిన్న కుటుంబాలు మావి, మీరు ఏమన్నా హెల్ప్ చేయాలి అంటే తను ఒక 12 లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది డొనేట్గా. సంతోషం అని తీసుకొని హనుమాన్ టెంపుల్ కట్టించినాము. దానికి ముందు శివాలయము అది బేస్మెంట్ కట్టి విగ్రహం కూర్చోబెట్టినాము, పైన కప్పు లేదు. ఇప్పుడు ఈ 42 సర్వే నెంబర్లో వెంచర్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినాము, గతంలో కూడా వెళ్ళి అడిగినాము. ఎప్పుడు వెళ్ళాము, హనుమాన్ టెంపుల్ కట్టే వర్క్ నడిచినప్పుడు అడిగినాము. ఏమని అడిగినాము అంటే, సార్ మీకు శివాలయం గుడి మిగిలిపోయింది సార్, ఆ శివాలయం మీరు ఎవరు 1 రూపాయి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, గతంలో అక్టర్ గారు అట్లా చేశారు, వారిలాగానే మీరు చేయండి సార్, మీ పేరు ఉంటుంది, శివాలయం గుడి కట్టి చేయండి సార్ మా ఊరికి, మీకు ఏ ప్రోత్సాహం కావాలన్నా మా విలేజ్ నుంచి నేను సహకరిస్తారని చెప్పడం జరిగింది. అప్పుడే తను ఒక 30 రూపాయలు మాకు డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది టెంపుల్కు శ్రీరామనవమి రోజు. అలాగే బాబు మీరు శివాలయం నేను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒకసారి టచ్ చేయండి, నాకు ఒకసారి వచ్చి టచ్ చేయండి, నేను వరకు ఏదో అదే ముందు చూసి మెజర్మెంట్ చూసి మేస్త్రిని పెట్టి మెజర్మెంట్ చూసి చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. సరే అని ఊకున్నాము. అయితే అంతర్లేదు ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళు దాన్ని పెండింగ్ పెట్టుకున్నారు, ఆ వెంచర్ని. వాళ్ళు పెండింగ్ పెట్టి మనం అడగదు కదా, వర్క్ స్టార్ట్ అయినాక వాళ్ళనే అనుకున్నాము. మొన్న రీసెంట్గా వారం కింద వర్క్ స్టార్ట్ చేసారు వాళ్ళు. పోయి అడిగినాము, నేను ఖమ్మంలో ఉన్న బాబు, మాకు గౌరవ మేము ఖమ్మంలో ఉన్నాము, నేను అనుకోకుండా వచ్చిన ఊరు వచ్చిన, నాకు ఒక 2 days టైం ఇవ్వండి, నేను ఊర్లోకి వస్తా, లేదు మీరన్నా హైదరాబాద్ అంది మాట్లాడదాం, మీరు టెంపుల్ విషయం అంటారు కదా, నేను ఖచ్చితంగా సహకరిస్తా, నా వంతుగా ఏమున్నది మీరు ఖచ్చితంగా టెంపుల్కి సహకరిస్తా రాని మీరు అని చెప్పడం జరిగింది. 2 days మాకు 2 days టైం ఇచ్చింది కదా,
సరే వస్తుంది కదా అని చెప్పి ఊకున్నాం. నెక్స్ట్ డేనే మాకు గ్రామస్తులకు ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మీడియాని పిలిపించిండు, లోకల్ బాలర్ మీడియాని అందరు పిలిపించిండు. ఆ వెంచర్లో 3 పార్ట్నర్స్ అంట. మా తాత మాట్లాడిన వ్యక్తి ఖమ్మంలో ఉన్నాడు, ఇంకా మిగతా ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారంట. వాళ్ళకి ఫోన్ చేయించిండు, ఇదే జమీర్ పాషా ఫోన్ చేసిండు, మీడియా ఆఫీసులకు ఫోన్ చేసిండు. గ్రామస్తులకు ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఓన్లీ వాళ్ళ ఇప్పుడున్న వార్డు మెంబర్లు సర్పంచ్ గారే కూర్చొని ఆడ సెక్రటరీ కూర్చొని వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది అన్న. ఆ పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. మేము పోతే మాకు తెలిసి మేము పోయి అడిగినాము, సార్ మేము ఫోన్లో మాట్లాడితే మాకు 2 days టైం ఇచ్చిరా, మీరు ఇంత సడన్గా రావాల్సిన అవసరం ఏమొచ్చింది, మీరు ఇంత కోట్ల ప్రాపర్టీ దందా చేస్తారు మీరు మా ఊర్లోకి వచ్చి, ఇంకా ఏమీ కాలేదు కదా, మీరు ఇంత సీక్రెట్గా రావాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ ఊర్లకు. సరే వచ్చిర్రు, మాకు ఇన్ఫర్మేషన్ చేయాలి కదా, మాకు ఇచ్చిన మాటకే మిగతా మేము దాటికి వస్తలేము, దౌర్జన్యం చేస్తలేము, మిమ్మల్ని బలవంతం పెట్టి రూపాయలు అడుగుతలేము, మిగతా మేము సంపాదించి పెట్టినామని అడుగుతలేము, మీరు ఇచ్చిన హామీ ప్రకారం అడుగుతున్నామని అడగడం జరిగింది. అప్పుడు దాడి చేశారు. అడగడం జరిగితే అప్పుడేమన్నారంటే అందరం గ్రామస్తులు మాట్లాడుతున్నాము, అందరం గ్రామస్తులము గ్రామీణ ఆఫీస్ గారు మాట్లాడుతున్నాము అన్నగారు, అందరం గ్రామస్తులము ఆ వెంచర్ యజమానులు ఒక్క నిమిషం ఆ గ్రామస్తులము నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం ప్రూఫ్ చేయాలి. ఇది అయిపోతే మీడియాకు నీ ప్రూఫ్ చూపిస్తున్నా, నా ప్రూఫ్ చూపి, నా ప్రూఫ్ ఇట్లా చూపి, నోటి మాట కాదు ప్రూఫ్ చూపి. అయితే నేను ఏమంటున్నాను, నేను సరే నువ్వు కూడా మాట్లాడుతున్నా, మీరు కూడా ఏం చేయండి, నా తాన రైట్స్ ఉన్నాయి మీకు చూపిస్తా, ఈయన తాన ఏం రైట్స్ ఉన్నాయి, నేను ఏమన్నా తీసుకొని రా ప్రూఫ్స్ మీరు. మీడియాని పిలిపించి ఆయన ఆ వెంచర్ గురించి మాట్లాడడం జరుగుతుండగా అందరం వెళ్ళి గ్రామస్తులము అందరం వెళ్ళి మాట్లాడుతుంటే ఆ మాటల్లో జమీర్ పాషా గారు లేచి కొన్ని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది గ్రామస్తులను. అప్పుడు నేను ఏమన్నా అంటే, జమీర్ సర్పంచ్ నువ్వు కాదు కదా, మీ భార్య మీ మిస్సెస్ కదా, గ్రామ సర్పంచ్ గారికి అడిగే మాట్లాడే అవకాశం ఇవ్వండి తనకు ఫస్ట్, గ్రామ సర్పంచ్ గారికి మాట్లాడే అవకాశం తనకి ఇవ్వండి ఫస్ట్, దాని తర్వాత తను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, మనం కూడా అందరూ ఊళ్ళో అందరూ మాట్లాడదామని నేను చెప్తే, ఆ మాటకు లేచి నువ్వేమంటారు నన్ను సర్పంచ్ కదా, నేనే సర్పంచ్ని, నన్ను చూసి నాకు నా భార్యకు ఓట్లు వేసిరు, నేనే సర్పంచ్ అని చెప్పి నన్ను కొట్టడం జరిగింది. ఆ వీడియో ఉంది, నేను పిఎస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది తన పైన, నన్ను కొట్టడం జరిగింది. నన్ను కాదు, నేను మన భార్య సర్పంచ్ కాదు, నన్ను చూసి ఓట్లేసి నేనే సర్పంచ్ని, ఇంకోసారి నన్ను సర్పంచ్ని కాదంటే చెప్పుతాను కొట్టాలని మాట్లాడడం జరిగింది గ్రామ పంచాయతీ ఆఫీస్లో. ఇంకోటి అన్న, తను చెప్పిన రికార్డు ప్రకారంగా ఆయన మాట్లాడిన మాట ప్రకారంగా 85 నుంచి మాకు గ్రామస్తులు ఇచ్చారు, 85 నుంచి మేము చేసుకుంటామన్నాడు కదా, 85 నుంచి స్టిల్ 2021 వరకు రికార్డు నువ్వు ఎందుకు లేవు, నీదే కదా, నాది వారసత్వం అని చెప్పుకుంటాడు. నీ వారసత్వం కంటిన్యూగా రావాల్సి వస్తుందా, మొదలు కట్టయిపోతుందా? కంటిన్యూ వస్తుంది కదా. మరి 85 నుంచి 2021 వరకు రికార్డులు లేవు, మరి ఏమైంది ఎందుకు లేవు రికార్డులా? 2023లో మీ ఆయన పేరు అయింది, 2025లో నీ పేరు పట్ట అయింది పొలం, అంతకుముందు ఎందుకు రికార్డులు ఎందుకు లేవు నువ్వు అనేది మా క్వశ్చన్. ఇప్పుడు ఒకటే అన్న, ఇప్పుడు ఈడ ప్రధానంగా మాట్లాడేది మొత్తం అందరు మాట్లాడారు, టైం లేకపోతే 2 మాటలు మాట్లాడతా. ఇప్పుడు మాటికి ముందు ఏం తెస్తున్నారు ఇక్కడ అంటే పార్టీ విషయం తెస్తున్నారు, నన్ను ఎమ్మెల్యే సాబ్ రమ్మన్నాడు, నన్ను రానందుకు ఇట్లా చేస్తున్నాడని. ఎమ్మెల్యే సాబ్ రమ్మన్నాడు అంట అని చెప్తారు, ఇప్పటివరకు మాట్లాడారు. ఇప్పుడు ఈడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ కాంగ్రెస్ మాట వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు టీఆర్ఎస్లో 1 2 3 4 ఒక 5 మంది టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాం, టోటల్ మొత్తం టీఆర్ఎస్లో ఉండరు. ఈడ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏడుంది, ఇది విలేజ్ విషయం, విలేజ్కు సంబంధించింది, విలేజ్ గురించే మాట్లాడుతారు. ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ అనే మాట లేదు. 42 సర్వే నెంబర్ అది ఊరు విషయం, ఊరుకు పార్టీలు కాకుండా ఊరు గురించి మా ప్లాట్లు మాకు రావాలంటే చెప్పి మేము గవర్నమెంట్ నుంచి కొట్లాడుతున్నాం. మాకు ఉందంటే ఇవ్వండి, లేకపోతే ఊకోండి, దీని విషయంలోనే మేము మాట్లాడుతున్నాం. ఇందాక చెప్పే కదా, గతంలో మనం ప్రజెంట్గా మంగళవారం అనుచిత వ్యాఖ్యలు చేస్తే అట్లా మాట్లాడకయ్యా, గ్రామ సర్పంచ్ ఉంది కదా, ఆమెకు మాట్లాడడానికి అవకాశం ఆమె మాట్లాడినాక మనం అందరం మాట్లాడదాం, నువ్వు కూడా మాట్లాడతాను అంటే నువ్వెవరు నన్ను సర్పంచ్ కదా నీకే అని నన్ను కొట్టడం జరిగింది. నాపై చేసుకుని నన్ను కొట్టిన రికార్డు ఉంది, నేను పిఎస్ కంప్లైంట్ కూడా చేసిన, ఎస్ఐకి ఎమ్మెల్యే గారు కూడా నేను వీడియో చూపించిన, ఎంఆర్ఆర్ కూడా చూపించడం జరిగింది. మొన్న ఆఫీస్ కాడ పోయి ఎంఆర్ ఆఫీస్ కాడ ఎంపీడీఓకు వినతి పత్రం ఇచ్చినాము, ఎంఆర్ ఆఫీస్ కాడ కూడా ధర్నా చేసినాము, టెంట్ వేసి ఒకరోజు మొత్తం. మాకు ఎమ్మెల్యే గారిని సీఎం ప్రోగ్రామ్ 2 రోజులు బిజీ ఉంటా, నాకు 2 రోజులు టైం ఏంటి, అది నేను చూసి మాట్లాడి ప్రధానంగా ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు?
ఏమైనా మాకు అలీం భాషకు జమీర్ భాషకు అనే వ్యక్తులతో మాకు పంచాయతీ కాదు. మా పంచాయతీ అంతా గవర్నమెంట్తో. గవర్నమెంట్ మాకు 82లో 83లో శంకర్రావు ఎమ్మెల్యే ఉన్న పీరియడ్లో 38 సర్వే నెంబర్ల 4 ఎకరాల 20 గుంటలు తీసుకున్నది. 42 సర్వే నెంబర్ల 1 ఎకరా 20 గుంటలు తీసుకున్నది. ఈ పొలాన్ని మాకు ఈ మా నేర్లపల్లి విలేజ్ మ్యాప్ ఉంటుంది కదా, విలేజ్ మ్యాప్లో ఈ సర్వే నెంబర్ ఎక్కడ ఉందో మాకు అల్లి పైసలు పంచాయతీ లేదు, జమీర్ పైసలు పంచాయతీ లేదు, వాళ్ళ ఆస్తితో మాకు వాళ్ళ ఆస్తి మాకు వద్దని చెప్పి ఈ సర్వే నెంబర్ నేర్లపల్లి మ్యాప్లో ఎక్కడ ఉందో గవర్నమెంట్ మీరే కదా తీసుకున్నది, మీరే కదా, మీరే వచ్చి ఎక్కడ ఉందో సర్వే చేసి మా గ్రామస్తులకు అప్పచెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకో విషయం మొన్న ప్రెస్ పెట్టి జమీర్ పైసలు ఏం మాట్లాడుతున్నారంటే ఎమ్మెల్యే గారు నన్ను పార్టీలకు రానందుకు నన్ను రాజకీయ అండదండలతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, రాజకీయంగా నన్ను ఇది చేస్తారు అని చెప్పడం జరిగింది. ఆయన అతని మన ఎమ్మెల్యే గారు మన శ్రీ గౌరవనీయులు జనంపల్లి అనంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా నీకు ఫోన్ చేసి పిలిపించి పార్టీకి రాని అడగడం జరిగిందా, లేదంటే సారేపడి ఉన్న వ్యక్తులు ఎవరైనా అడగడం జరిగిందా, లేదంటే మండల కమిటీ టీం ఎవరైనా ఫోన్ చేసి అడిగిరా, అది లాస్ట్ గ్రామస్థాయి సామాన్య కార్యకర్త ఎవరన్నా వచ్చి నేను ఫోన్ చేసి లేదా నీ ఇంటికి వచ్చి మా పార్టీలకు రాయా సార్ రమ్మని చెప్పి మేము ఎవరమన్నా నేను అడిగినామా, అట్లా వచ్చానంటే ప్రూఫ్ చేయి, మేము నెలకు ముక్కు రాస్తాం. ఇంకో విషయం ఏమంటే మాకు 82లో 85 నుంచి 85లో మాకు ఇక్కడ సమాధులు ఉన్నాయి, ఇక్కడ ఎస్సీలో బుందలగడ్డ ఉంది, ఈ పొలము మా గ్రామస్తులకు ఇళ్ల స్థలాలకు మాకు పనికిరాదని చెప్పి గ్రామస్తులే సంతకాలు పెట్టి మాకు వద్దని చెప్పి రిటర్న్ ఆయనకి తీసుకోమని ఇచ్చిరంట. 85లో జమీర్ పాషా పుట్టిండా, 85లో జమీర్ పాషా పుట్టిండా, 85లో ఉన్న సంతకాలు చిన్న సింపుల్ లాజిక్, 85లో పెట్టే సంతకాలు ఏ రకంగా ఉంటాయి, అప్పుడున్న స్టడీ ఎంత, అప్పుడున్న స్టడీ ఉన్న పర్సన్స్ ఎట్లా సంతకాలు పెడతారు, ఆ పేపర్ 85 అంటే దాదాపు 40 years అవుతుంది. 40 yearsలో రాసిన ఎంత క్లియర్గా ఉంటుందా, పాత ఉంటుందా, సంతకాలు ఫ్రెష్ ఉంటాయా, ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఈ 85లో అందరూ ఇంగ్లీష్ రాసుకొని ఇంగ్లీష్ సంతకాలు పెట్టిరా 85లో. ఇంకో విషయం ఆయన చెప్పిన మాట ప్రకారంగానే 85లో నీకు గవర్నమెంట్ విలేజ్లో నీకు సంతకాలు పెట్టి తీసుకోమని ఇచ్చారు కదా, ఆ సంతకాలు రిపోర్ట్ మాకు తహసీల్దార్కి ఎంఆర్ఓకి మీడియాకి మాకొద్దు, మా గ్రామస్తులకు వద్దు, మీడియా వాళ్ళకి ఎంఆర్ఓ చూపి రెవెన్యూ ఆఫీస్ ఆయనే కదా, అన్ని అదే ఆయనకి ఉన్నది, తహసీల్దార్కి ఉంటుంది కదా, తహసీల్దార్ ముంగల పెట్టు, నీ కోర్టు కేసు ఏముందో, నీ 85లో నీకు ఏమి గ్రామస్తులకి ఏమని ఇచ్చారో అది ముంగల పెట్టు. ఏమున్నా తను ఇష్టానుసారంగా మాట్లాడతాడన్నా, తన వీడియో మా ఫోన్లో ఉంది, మీకు నేను వినిపిస్తా. ఇష్టానుసారం నోటికి ఇష్టమైన మాట్లాడు. మొన్న రీసెంట్గా ఎంఆర్ ఆఫీస్లో అందరూ కూర్చోమంటాడు, గ్రామస్తులకు ఎవ్వరు సబ్జెక్ట్ లేదంట, సబ్జెక్ట్ లేదంట. మరి నీకు అంటే సబ్జెక్ట్ అంటే మాకు దోసుకునే సబ్జెక్ట్ అయితే లేదన్న, మాకు అక్రమంగా గవర్నమెంట్ ఇచ్చిన పొలాన్ని దోసుకునే సబ్జెక్ట్ నేర్చుకోలేదు, మాకు లేదు. అది తనకు ఉందో మరి ఉపయోగించుకోవడం ఏం చేసినా మాకైతే తెలియదు. మేమేమంటున్నామంటే మాకు దయచేసి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కావచ్చు, మా స్థానిక రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దారు వెంకటరెడ్డి గారు తహసీల్దారు వారు కావచ్చు, శ్రీనివాసరెడ్డి గవర్నమెంట్ ఆఫీసర్ దయచేసి అందరూ మాకు గతంలో ఇచ్చిన గవర్నమెంట్ మీరు ఇచ్చిన పొలాన్ని మాకు పేద ప్రజలకు చూపేయాలని మా గ్రామస్తులకు మనవి. ఇది ఏదైతే స్థానికంగా నేరేళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే పార్టీలకు అతీతంగా గ్రామస్తులు అయితే ముక్త కంఠంతో ఏదైతే 1 ఎకరా 20 గుంటలకు సంబంధించిన భూమి, ఇది ప్రభుత్వ భూమి, కానీ సర్పంచ్ గారి యొక్క భర్త దీన్ని ఆక్రమణ చేసి ఎవరైనా అడుగుతూ ఉంటే దానిపైన దాడులు కూడా చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మొన్న గ్రామ పంచాయతీలో కూడా అడిగిన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి సుధాకర్ గౌడ్ పైన, అదేవిధంగా ఇంకా ఇతరుల పైన కూడా దాడి చేశారని చెప్పేసి ప్రధానంగా వారి మాటల్లో ఆరోపణలు అయితే చెప్తా ఉన్నారు. మరి వాస్తవంగా గ్రామంలో ఈ 1 ఎకరా 20 గుంటల భూమి ప్రభుత్వానిదా, ఏదైతే సర్పంచ్ గారి భర్తదా, ఎవరిది అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు వెంబడే దాన్ని ఫైండ్ అవుట్ చేసి వాస్తవంగా గ్రామస్తులకు అప్పగించి గ్రామంలో ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా ఎక్కడ లేవని చెప్పేసి, ముఖ్యంగా ఇల్లు లేని వారు చాలా మంది ఉన్నారు, వారందరికీ ఈ భూమిలో ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను వారిపైన అనవసర ఆరోపణలు చేయడం ఇది తగదని చెప్పేసి, ఇందులో ఎమ్మెల్యే గారి మనుషులు కావచ్చు, స్థానికంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఎవరు ఆయనను వెళ్ళి పార్టీలోకి రండి కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పేసి సర్పంచ్ గారి భర్తను ఎక్కడ ఆహ్వానం అందించినట్లు లేదు. ఆయననే స్వయంగా వెళ్ళి ఏదైతే ఎక్స్ ఎమ్మెల్యే
మల్లు రవి గారి ఇంటికి వెళ్ళడం కావచ్చు, ఇంకా ప్రస్తుతం ఉన్న అనిరుద్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వారు పార్టీలోకి ఎక్కడ ఆహ్వానాలు లేవు, ప్రస్తుతం ఎలక్షన్స్ కూడా లేవు. కాబట్టి ఆయన కావాలని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ సో కాబట్టి వెంబడే ఆయన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో వాటి ఆధారాలతోటి మీడియాకు కావచ్చు, సంబంధిత అధికారులకు కాబట్టి పెట్టి వెంబడే ఒకవేళ ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయితే 1 ఎకరా 20 గుంటల భూమి ప్రభుత్వం వెంబడే గ్రామస్తులకు అప్పగించి దీంట్లో ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.